ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురువారం రోజు 12 జూన్ 2025 పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, ఈరోజు పండించాల్సిన స్తోత్రాలు ఏంటి, నక్షత్రాల వారిగా ఫలాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, కృష్ణపక్షము. ఈరోజు గురువారం అవుతుంది. తిథి ఈరోజు కృష్ణ పాడ్యమి, మధ్యాహ్నం 2:29 వరకు ఉంటుంది. తదుపరి విద్య వస్తుంది. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రము రాత్రి 9:58 వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ వస్తుంది. చంద్రుడు ధనుస్సు రాశిలో 11 జూన్ 2025 నుంచి 14 జూన్ 2025 వరకు సంచరిస్తాడు. ఈరోజు వర్జము రాత్రి 8:15 నుంచి 9:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 10:04 నుంచి 10:57 వరకు, మరియు మధ్యాహ్నం 3:20 నుంచి 4:12 వరకు ఉంటుంది. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:54 నుంచి 3:33 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం 3:06 నుంచి సాయంత్రం 4:49 వరకు ఉంటుంది. యోగము ఈరోజు శుభయోగము. ఈ శుభయోగము మధ్యాహ్నం 2:04 వరకు ఉంటుంది. తదుపరి శుక్ల యోగం వస్తుంది. కరణము ఈరోజు బాలవ మధ్యరాత్రి 1:55 వరకు ఉంటుంది. తదుపరి కౌలవ 12వ తేదీ మధ్యాహ్నం 2:29 వరకు ఉంటుంది. సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 15 మే 2025 నుంచి 15 జూన్ 2025 వరకు. ఇక అశుభ సమయాలు, గుళికా కాలాన్ని పరిశీలిస్తే 8:58 నుంచి 10:37 వరకు ఉంటుంది, 37 నిమిషములు. యమగంట కాలము ఉదయం 5:41 నుంచి 7:20 వరకు ఉంటుంది. సూర్యోదయం ఈరోజు 5:41 అవుతుంది. సూర్యాస్తమయము సాయంత్రం 6:50 అవుతుంది. చంద్రోదయము సాయంత్రము 8 గంటలకు, చంద్రాస్తమయము ఉదయం 6:11 అవుతుంది. దిన ప్రమాణం 13:09. అభిజిత్ లగ్నం 12:16 వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణము 10:50 ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు దిశ శూలను పరిశీలిస్తే దక్షిణ దిశ వైపు ప్రయాణించకూడదు. దక్షిణ దిశ శూల అవుతుంది కాబట్టి ఈరోజు పార్శూలు అవుతుంది కాబట్టి ఈరోజు ఒకవేళ తప్పని పరిస్థితిలో దక్షిణ వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో వచ్చి బయలుదేరి తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైపు తిరిగి దక్షిణ వైపు వెళ్ళండి. అలా చేయడం కానీ, లేదా నోట్లో ఏదైనా అంటే పెరుగు కానీ జీలకర్ర కానీ నోట్లో వేసుకొని బయలుదేరండి. దానివల్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇవి దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజుల ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది, రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఇక ఈరోజు తారాబలం, చంద్రబలం నక్షత్రాల వారిగా పరిశీలిస్తే రాత్రి 9:58 వరకు మూలా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు అశ్విని, మఖ, మూల వారికి జన్మతార అవుతుంది. జన్మతార మంచిది కాదు. తప్పని పరిస్థితులు ఏదైనా పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయవలసి ఉంటుంది. ఇక భరణి, పుబ్బ, పూర్వపల్గొని, పూర్వాషాఢ. పుబ్బ అంటే పూర్వపల్గొని, పూర్వాషాఢ నక్షత్రాల వారికి పరమైతార. పరమైతారలో కష్టం మీద పనులు పూర్తవుతాయి, చివరికి ధనలాభాలు ఉంటాయి. కృత్తిక, ఉత్తరాషాఢ వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు నైజంతార అవుతుంది కాబట్టి నైజంతారలో ఎలాంటి పనులు చేసినా కూడా ఇబ్బంది కాబట్టి విడిచిపెట్టండి. ఈరోజు పనులన్నీ కూడా వాయిదా వేసుకోండి. మృగశిర, చిత్త, ధనిష్ట వారికి సాధంతార, కార్యసిద్ధి. ఏ రకమైన పనులు చేసుకున్నా బాగుంటుంది. ముఖ్యంగా కోర్టు కేసులకు, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఉద్యోగాలకు, ఇంటర్వ్యూలకు, పాస్పోర్ట్లకు, వీసాలకు బాగుంటుంది. ఆరుద్ర, స్వాతి, శతభిషం వారికి ప్రత్యక్తాల్లో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది. వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేస్తే కొంతవరకు శుభ ఫలితం లభిస్తుంది. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల వారికి క్షేమతార. క్షేమతారలో ఏ పని చేసినా అంతా క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది. అలాగే శస్త్రచికిత్సలకు
ప్రయాణాలకు కొత్త వాళ్ళు కొనడానికి కూడా బాగుంటుంది, క్షేమంగా ఉంటారు. ఇక పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర వారికి విపత్తారులో ఏ పని చేసినా కూడా మధ్యలో పనులు ఆగిపోతాయి, గొడవలు అవుతాయి, ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి రాహు అధిపతి, అందువల్ల విడిచిపెట్టడం మంచిది. తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలని అనిపిస్తే, చేయాల్సి వస్తే అప్పుడు బెల్లం దానం చేసి చేయండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సంపత్తారలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది. ఇక తారాబలము రాత్రి 9:55 తర్వాత నుంచి మరుసటి రోజు రాత్రి 11:22 వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. భరణి పుబ్బ పూర్వాషాఢ వరకు జన్మతార కాబట్టి మంచిది కాదు, విడిచిపెట్టండి. కృత్తిగా ఉత్తరాషాఢ వరకు పరమైతి తార కాబట్టి కష్టం మీద పనులు పూర్తయితే బాగుంటుంది. రోహిణి శ్రవణం వారికి అన్ని రకాల పనులు చేసుకునే మిత్రతార కాబట్టి బాగుంటుంది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు 5 తార కాబట్టి పనులు వాయిదా వేసుకోండి. ఆరుద్ర స్వాతి శతవిషం సాధంతార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది. పునరుసు విశాఖ పూర్వభాద్ర ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి. పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర క్షేమతార అవుతుంది. క్షేమతారలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి విపత్తార కాబట్టి యువతారలో ఏ పని చేసినా అన్ని పనులు ఆగిపోతాయి, ప్రమాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కాబట్టి రాహు అధిపతి, విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది. అశ్విని మఘ మూల వారికి సంపత్తారంలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది. చంద్ర బలం ఉండే రాశులు మేష మిథున కర్కాటక సింహం తుల వృశ్చిక ధనుస్సు కుంభం మరియు మీన రాశులకు చంద్రబలం బాగుంది. 3 రాశులకు చంద్రబలం బాగాలేదు. అవి ఏంటంటే వృషభ రాశికి అష్టమ చంద్రుడు, కన్యా రాశికి అర్ధాష్టమ చంద్రుడు, మకర రాశికి ద్వాదశ చంద్రుడు. ఈ 3 రాశుల వారు మాత్రం ఎలాంటి శుభకార్యాలు కానీ ముఖ్యమైన పనులు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు. ఇక ఘాతువారం ఈరోజు తులా కుంభ రాశుల వారికి ఉంటుంది. ఇకపోతే ఈ ఘాతువారం గురించి ప్రత్యేక వీడియో చేస్తున్నాను. అది చూస్తే మీకు ఘాతువారం వల్ల ఉపయోగం పెట్టి ఏమేమి పనులు చేయకూడదో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గణపతి ఆరాధన, కొబ్బరి నూనెతో గణపతికి ప్రతిరోజు దీపారాధన చేయడం, ఈరోజు చేయడము, గురువారం రుద్రాభిషేకము, దుర్గా సప్తశోకి పారాయణ వల్లతో సహస్రామంలో ఏవైనా కొన్ని నామాలు చదువుకున్నా కూడా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఏళ్ళనాటి శని ఉండేవాళ్ళు ముఖ్యంగా రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది. దర్శనత కొత్త శ్రీ స్తోత్రాన్ని జపం చేసుకున్నా బాగుంటుంది. గురువారంలో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ తప్పకుండా చేసుకుంటే మీకు గురువుల యొక్క అనుగ్రహము, మంచి జ్ఞానము, ధర విషయాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గురు శనివారంలో రావి చెట్టు ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. సుందరకాండ పారాయణ చేస్తే, హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కూడా శని దోషాలు తొలగుతాయి. శుభమస్తు.